అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మాకైతే వర్షం వస్తుందండి. ఈ వర్షంలో వేడి వేడి వడలైతే వేసుకుంటున్నామండి. చూడండి, ఇదైతే బొబ్బరి పప్పు, కొంచెం పచ్చిమిరపప్పు అయితే వేసాను. ఇదైతే మిక్సీ పట్టుకుందామండి. దీంట్లో అయితే నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పొన్నగంటాకండి, ఇది పొన్నగంటాకు అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయలండి, ఇవైతే మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిరపకాయ అన్నీ వేసుకుని చూడండి, ఇది అయితే మిక్సీ పడతాను ఇప్పుడు. చూడండి మిక్సీ ఇప్పుడైతే ఇది కచ్చపిచ్చి అయితే రుబ్బుకుందామండి. బాగా మెత్తగా రుబ్బుకోకూడదు. ఇదైతే మిక్సీ పట్టుకున్నామండి. ఉల్లిపాయలు కోసుకుందాం చక్రాల కింద, పచ్చిమిర్చి కూడా చక్రాల కింద కోసుకుందాం. ఆయిల్ అయితే వేస్తానండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కలిపేస్తానండి. ఇందులో కొద్దిగా మసాలా పౌడర్ అయితే వేసాను, సాల్ట్ వేసానండి. ఇవి బాగా మిక్స్ చేసాను. ఇప్పుడైతే వడలు అయితే వేసుకుందాం. చూడండి, వడలు అయితే బాగా వేగిపోయినాయి. ఇలా వేపించుకుంటే చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తీసేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టింగ్గా ఉండే పొనగంటాకు వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, దీంట్లో అల్లం పచ్చడి, టమాటా సాస్ అయితే వేస్తుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. వడలు తింటూ టీ తాగితే ఎంతమందికి ఇష్టమండి? కామెంట్ పెట్టండి. మాకు ఈరోజైతే బాగా ఎక్కువగా వర్షం వస్తుందండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.